కొన్నిసార్లు కొందరు చావు అంచుల దాకా వెళ్లి అనూహ్యంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. మరికొన్నిసార్లు ఆపద సమయాల్లో కొందరు సమయానికి దేవుళ్ల వచ్చి ప్రాణం పోస్తుంటారు. అలాంటి మిరాకిల్ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నదిలో కొట్టుకుపోతున్న బాలుని చూసి అంతా చనిపోయాడని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో బాలుని ఓ వ్యక్తి బతికించిన తీరు చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని సఫా కడల్ ప్రాంతంలోని జీలం నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ 7 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో చివరకు పిల్లాడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. బాలుడు కొట్టుకుపోవడాన్ని చూసిన ఓ వ్యక్తి నదిలోకి దూకి పిల్లాడిని రక్షించేందుకు ప్రయత్నించాడు. వేగంగా కొట్టుకుపోతున్న బాలుని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి అంతే వేగంగా ఈత కొడుతూ వెళ్లి చివరకు బాలుణ్ణి పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. అయితే అప్పటికే అతను చలనం లేకుండా పడిపాడు. దీంతో పిల్లాన్ని బోర్లా పడుకోబెట్టి సిపిఆర్ చేశాడు. మధ్యలో బాలుడి నోటిలో నోరు పెట్టి గాలి ఊదాడు. అతడి ప్రయత్నం ఫలించి బాలుడిలో చలనం వచ్చింది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాలుడు మింగిన నీటిని కక్కేశాడు. బాలుడిలో చలనం రావడంతో పక్కన ఉన్న వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారు బాలుడిని తమ చేతులపై పడుకోబెట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాలుడి పాలిట దేవుళ్లా వచ్చాడు అంటూ కొందరు, సమయానికి ఇతను రాకుండా ఉండుంటే ఎంత ఘోరం జరిగేదో అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజిలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి దేవుడే వస్తాడని, అలా రక్షించిన వాడే దేవుడితో సమానమని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.